హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు టేబుల్ రోజెస్ మనకు ఎక్కువ బుయ్యాలి గార్డెన్లో అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా డీటెయిల్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ పూలని టేబుల్ రోజెస్ అని, గడ్డి గులాబీ, నేల గులాబీ, 9 o'clock ఫ్లవర్స్, పార్టులకా, ఇట్లా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారండి. మరి చాలా అందంగా పూస్తాయి, చాలా ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి గార్డెన్లో. మరి చక్కగా ఇప్పుడైతే సమ్మర్ అంతా పోయింది కదా, ఇప్పుడు ఇంకా వర్షాకాలంలో కూడా చక్కగా వస్తాయి. ఆ తర్వాత చలికాలం వరకు కూడా బాగా పూస్తాయండి. మరి చక్కగా ఇవైతే మీరు ఎక్కడైనా ఉంటే చిన్న కటింగ్ తెచ్చి పెట్టుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మొక్క సన్ లవింగ్ ప్లాంట్ అండి. ఎక్కువ ఎండ ఇష్టపడుతుంది. మనం ఎండ తగిలే ప్లేస్లోనే ఈ మొక్కల్ని పెడితే చక్కగా పూలు అయితే పూస్తాయి. మీరు నీడకు పెట్టి చూడండి, అస్సలు పువ్వులు అనేటివి పూయాయి. మొక్క అయితే పెరుగుతుంది కానీ పువ్వులు అనేటివి రావు. అందుకని మీరు ఫుల్ సన్లైట్లో ఈ మొక్కలను పెంచాల్సి వస్తుంది. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం లేదండి. వీటికి తగు మాత్రం నీళ్లు అవసరమైనన్ని పోస్తే సరిపోతుంది. మరీ డ్రై అయిపోనీయకుండా సాయిల్ పోస్తూ ఉండాలి. ఇవి సకలెంట్ వెరైటీకి చెందిన మొక్కలు, అందుకని మనం నీళ్లు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు వీటికి. నెక్స్ట్ సాయిల్ మిక్స్ అయితే 30% గార్డెన్ సాయిల్, 30% వెర్మీ కంపోస్ట్, 30% ఇసుక కలిపి మనం ఈ మూడింటిని కలిపేసుకొని మనము మొక్క పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఏ పాట్లో అయితే పెంచుతారో దాంట్లోనే మనము డైరెక్ట్ గా ఈ కొమ్మలను పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ వీడ్స్ అండి. వీడ్స్ ఎక్కువ వీటిల్లో పెరుగుతూ ఉంటాయి. అంటే గడ్డి చూడండి, ఇట్లా అనవసరమైనవి వస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు మనము తీసేస్తూ ఉండాలి. లేకపోతే మనము ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ తీసుకొని మరి అవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మొక్కకి పోషకాలు అందాలంటే ఈ గడ్డి అనేది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ అయిపోయిన పువ్వులండి. ఇప్పుడు ఈ రోజు పూసి అయిపోయినవి ఉంటాయి కదా, వాటిని మనం ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ డేకి ఇట్లా క్లోజ్ అయిపోతాయి, వాటిని తీసేయాలి. మనకి ఎక్కువ పువ్వులు రావాలి మీ గార్డెన్ లో అనుకుంటే కనుక తప్పకుండా, ఇది చాలా చిన్న టిప్పే. మీరు అనుకోవచ్చు చెప్పిందే చెప్తారని, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా పువ్వులు అనేటివి తీసేయడం వల్ల ఈ ఎనర్జీ అనేది అక్కడ వేస్ట్ అవ్వకుండా ఈ నెక్స్ట్ ఫ్లవర్స్ పూయడానికి అక్కడ డైవర్ట్ చేసుకుంటది అనమాట మొక్క. అందుకని మనం ఈ అయిపోయిన వాటిని ఎప్పటికప్పుడు మొక్క నుండి తీసేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఈ కొమ్మల ద్వారా మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈ మొక్కలని మనము చిన్న కొమ్మ, చిన్న కటింగ్ చూపిస్తాను చూడండి. మీకు ఈవెన్ 1 inch కటింగ్ అయినా కూడా మీకు ఈజీగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదైతే నేను తీసుకున్నది చాలా పెద్ద కొమ్మనే, కానీ 1 inch కటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకి వెనకాల భాగంలో ఆకులు ఉంటాయి కదా, వాటిని తీసేసి మనం జస్ట్ ఇట్లా మట్టిలో గుచ్చి పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చాలా బాగా వస్తాయి నిండుగా. మనం ఇట్లా ఫుల్గా పెట్టేసినాం అనుకోండి, అసలు ఇంకా ఇప్పుడు నాకు ఇంకొక వారం రోజులు అయితే ఆ పాట్ కూడా కనిపించకుండా ఫుల్గా వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ పాట్స్ ఉన్నాయి కదా, మిగతా పాట్స్, ఆ పాట్ ఏందో కనిపించకుండా నిండుగా వస్తాయి. ఈ రోజు లిక్విడ్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్స్ తోనండి. ఒక 3 ఉల్లిపాయ తొక్కల్ని మనము ఒక రోజు ముందే ఇట్లా నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ నేను ఇక్కడ తీసుకున్నాను. నేను కొంచెమే ఫర్టిలైజర్ చేసి చూపిస్తున్నానండి మీకు. మీకు కావాలంటే మీరు ఇదే ఎక్కువ క్వాంటిటీ డబుల్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఉల్లిపాయ తొక్కల్ని నేను తీసేస్తున్నాను ఈ వాటర్లో నుండి. జస్ట్ వాటర్ మాత్రమే నేను తీసుకుంటాను. ఇట్లా ఒక 1/2 లీటర్ వాటర్ కి 3 ఉల్లిపాయ తొక్కల్ని వేసేసి ఒక రోజంతా కంప్లీట్ గా వదిలేసి ఆ నెక్స్ట్ డే చూడండి ఇట్లా వాటర్ ని కలెక్ట్ చేసుకొని దీంట్లోకి నేను ఇంకొకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. నేను అది చూపిస్తాను. అది వేయడం వల్ల ఎక్కువ పూలు పూస్తాయి. ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ లో కూడా రిచ్ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటది. మొక్కలకి ఇది ఎంతగానో అవసరం అయ్యేది అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటది మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఎంత అయితే ఫర్టిలైజర్ తీసుకున్నామో అంతే మళ్ళీ మనం ప్లెయిన్ వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేయాలి. చూడండి దీంట్లోకి
అంటే ఇంకొక ½ లీటర్ యాడ్ చేసాం. మొత్తం టోటల్గా 1 లీటర్ అయిందనమాట. ఇప్పుడు ఈ 1 లీటర్ ఫర్టిలైజర్కి ఇక్కడ నేను కాఫీ పొడి యాడ్ చేస్తున్నానండి. ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆల్రెడీ అంటే మన దగ్గర ఇంట్లో స్టోర్ ఉంటుంది కదా, ఆ కాఫీ పౌడర్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ½ స్పూన్, నేను ఇప్పుడు చూపిస్తున్న స్పూన్ తోని, ఇది కొంచెం పెద్ద స్పూనే కదా, ½ స్పూన్ యాడ్ చేయండి సరిపోతుంది. ఇట్లా 1 లీటర్కి ఒక ½ స్పూన్ అనుకోండి. 2 రూపీస్ ప్యాకెట్ అయితే కంప్లీట్గా. ఇట్లా మొక్కకు తగు మాత్రం వేయాలండి. మనం ఎక్కువగా కింద వేస్ట్ అయిపోయేటట్టుగా కాకుండా మంచిగా మట్టి దడిచేటట్టుగా ఇట్లా చుట్టూరా అంతా కూడా నేను అన్ని మొక్కలకి ఈక్వల్గా వచ్చేటట్టుగా చిన్న చిన్న పాట్స్లలో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. పెద్ద లోతైన కంటైనర్స్ అస్సలు అవసరం లేదు. చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనము ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ ప్రతి 10 రోజులకు ఒకసారి టేబుల్ రోజెస్ మొక్కలకు ఇవ్వచ్చండి. నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి ఒక గుప్పెడంత వెర్మి కంపోస్ట్ కూడా వీటికి మనము ఇస్తూ ఉండాలి. అయితే నవంబర్ నెల వరకు కూడా మనకి చక్కగా ఈ పూలు అయితే గార్డెన్ లో పూస్తూ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఇంకా వీటి కొరకు ఏదైనా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.